కత్తిపేటకి ఎందుకు అన్నట్టుగా కావాల్సింది ఎవరికి అంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. ఇది ఒక్క అంశాన్ని పట్టుకొని వీళ్ళ మధ్య విభేదాలు వస్తాయా లేకపోతే ఇంకోటి ఇలాంటి వాటి వల్ల వచ్చే ప్రయోజనం కూడా ఏముండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని నా అభిప్రాయం. ఎందుకంటే ఇది పరిస్థితి ఏంటండి ఏమంటారు, మళ్ళీ ఇంకోటి ఏదో అడావుడు అవుతుంది, ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ కోసం 2 వర్గాలు పోట్లాడుతున్నాయని. సార్ ఇక్కడ ఒకటి వర్మ గారు, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సంబంధించి నాకు తెలిసి అయితే పవన్ కళ్యాణ్ మొన్న హరిహర వీరమల్లుకు సంబంధించినటువంటి సినిమా నిర్మాత ఏం రత్నానికి ఇవ్వాలి అనేది ప్రతిపాదన చేశారు. ఆ సినిమా తీసి అనేది నష్టపోయాడు అని ఒక బయట ప్రచారం. ఇది ఎంతవరకు నిజమో ఎవరికి తెలియదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ప్రతిపాదన చేసి ఉండొచ్చు. బాలకృష్ణ కూడా ఇంకొక పేరు ఎవరన్నా ఆయన కూడా ఒక ప్రతిపాదన చేయొచ్చు. ఇది ఎవరి దగ్గరికి వెళ్ళిద్ది ఫైనల్ గా? కూటమి పెద్ద అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు కూటమిలో వాళ్ళు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చారు. ఏ నిర్ణయము? 60-30-10. దీని ప్రకారంగా జరుగుతున్నటువంటి పరిణామం సంవత్సరంన్నర కాలంలో ఇప్పుడు వరకు జరిగినటువంటి పరిణామాల్లో అయితే ఎక్కువ లాభం అయితే తెలుగుదేశం పార్టీకే జరిగింది. అంత 30% రావాల్సినటువంటి చోట కూడా జనసేనకు రావటం లేదనేటువంటి ఒక ఆవేదన ఉంది. అది కొంతమంది బహిరంగంగా వ్యక్తపరిచినటువంటి వాళ్ళు ఉన్నారు. అలా బహిరంగంగా వ్యక్తపరిస్తే ఇబ్బంది, అలా వ్యక్తపరచొద్దని పవన్ కళ్యాణ్ వాళ్ళని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి నాకు తెలిసి అయితే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అయినా లేకపోతే చైర్మన్ సంబంధించిన వ్యవహారం అయినా ఇవన్నీ కూడా వాళ్ళు అంతర్గతంగా తెర వెనక చక్కదిద్దుకొని అఫీషియల్ గా ఒక పేరును ప్రకటించేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఆ విధంగా ప్రతిపాదనలు చేయటంలో ఖచ్చితంగా 3 పార్టీలు ఎవరికి ఏం కావాలనేటువంటి దాని మీద అనేకమైన ప్రతిపాదనలు రావచ్చు. అదేదో వివాదం అయిద్దనో లేకపోతే ఇంకొకటి అనేటువంటిది అనుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది నా అభిప్రాయం. ఓకే, రైట్. అజయ్, గుడ్ ఈవినింగ్ వర్మ గారు. వెరీ గుడ్ ఈవినింగ్. అజయ్, ఏంటి పరిస్థితి? ఇంకా బాలకృష్ణ గారితో అయిపోయినట్టేనా? ఇలా కొత్త డిమాండ్ పెట్టారట, ఇది మళ్ళీ ఏమన్నా రాజుకుంటుందా? వర్మ గారు, నేను ఒక విషయం క్లారిటీ చేయాలనుకున్నాను సార్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, గత